కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున. వాస్తవానికి ఒక్కసారి జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన గతాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు 2007 సంవత్సరంలో జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయల పనులు కూడా బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించే నాటికే 1,200 కోట్ల రూపాయల పనులు బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే పనులు చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక కారణాల వలన, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆ పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా మనమంతా గతంలో చూసినాం. ఆ తర్వాత మళ్ళీ 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సరిగ్గా జనరల్ ఎలక్షన్స్కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంబాలదిన్న అనే గ్రామంలో మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారో, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి. బహుశా కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే భూమి పూజ చేసినారు. ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. అంటే కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంస్థను